తప్పుడు కేసులు. వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డిపై అక్రమంగా బనాయింపు. సిబిఐ ఎస్పీ రామ్సింగ్ పైన నమోదు. పులివెందుల మ్యాజిస్ట్రేట్కి పోలీసుల నివేదిక. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యానంతరం బాధితులైన ఆయన కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి దర్యాప్తు అధికారి సిబిఐ ఎస్పీ రామ్సింగ్ మీద నమోదు చేసిన తప్పుడు కేసులుగా పోలీసులు తేల్చారు. కుట్రపూర్తంగా పెట్టిన కేసుగా విచారణలో తేలినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డీఎస్పీ మురళీనాయక్ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల కోర్టుకు తుది నివేదికను గురువారం సమర్పించారు. దర్యాప్తులో తప్పుడు ఫిర్యాదుగా నిర్ధారణ అయిందంటూ ఫిర్యాదుదారైన వివేక పిఏ కృష్ణారెడ్డికి నోటీసు అందించారు. వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన పిఏ కృష్ణారెడ్డి పులివెందుల వైకాపా నేతల ఒత్తిళ్లతో 2023లో సునీత, రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్సింగ్పై కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. విచారించిన మ్యాజిస్ట్రేట్ వీరి ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించగా వివిధ సెక్షన్ల కింద 2023 డిసెంబర్ 15 కేసులు నమోదు చేశారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా 2023 సెప్టెంబర్లో విచారణకు పిలిచిన రామ్సింగ్ తనను తీవ్రంగా కొట్టారని, ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలంటే హింసించారన్నది కృష్ణారెడ్డి ఫిర్యాదు సారాంశం. సునీత దంపతులు కూడా సిబిఐ ఎస్పీ చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పాలని, లేదంటే ఇబ్బందులు తప్పని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులు చకచకా దర్యాప్తు చేసి పులివెందుల కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసును క్వాష్ చేయాలని సునీత దంపతులు రామ్సింగ్ హైకోర్టును ఆశ్రయించగా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి అక్రమ కేసులను సీఎం చంద్రబాబు, హోంమంత్రి అంతేవద్ద సునీత దంపతులు ప్రస్తావించారు. దీని మీద మళ్లీ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో గత 4 నెలలుగా దర్యాప్తు చేసి 23 మంది సాక్షులు విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. విచారణలో భాగంగా ఫిర్యాదు కృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డి సమీప బంధువులు వైఎస్ మనోహర్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు విచారించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర రెడ్డి, రామ్సింగ్లపై పెట్టిన తప్పుడు కేసులను దర్యాప్తులో నిర్ధారణకు వచ్చామని డీఎస్పీ మురళీనాయక్ కోర్టుకు నివేదించారు. డీఎస్పీ నివేదికను పరిశీలించిన మ్యాజిస్ట్రేట్ తిరిగి పోలీసులకు అందజేశారు. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందుకు నివేదిక తీసుకోవడం సభకు కాదని పేర్కొన్నారు. ఇందులో వెరితనం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందో ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ విచారించారంట. వీళ్ళందరూ చెప్పేది ఏంది, అసలు సిబిఐ రామ్సింగ్ కొట్టాడా లేదా అన్నటువంటిది, ముందు అతన్ని ఎవరన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేశారా, అతనికి దెబ్బలు తగిలినాయా లేదా అన్నటువంటిది. రెండోది సిబిఐ ఆఫీసులను ఎవరన్నా లోకల్ పోలీసులు ఎంక్వైరీ చేయగలరా? మరి ఏం లేకుండా ఎంక్వైరీ చేసేసా మేము రిపోర్ట్ తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తే ఏంటి? దీన్ని అడ్డు పెట్టుకుని బయటపడడానికి ఆడినటువంటి ఆట. ఇప్పుడు అక్కడ వివేక పిఏ డైరెక్ట్గా చెప్తున్నటువంటి మాటని పక్కన దాచేసేటటువంటి వ్యవహారం. లేకపోతే సాక్షి వచ్చేటప్పుడు